యూరోపియన్ యూనియన్లో ముసలం పుట్టింది. ఈయూ నుంచి చాలా కాలం క్రితమే ఇంగ్లాండ్ వెళ్ళిపోగా ఇప్పుడు అదే దారిలో హంగరీ కూడా పయనిస్తోంది. అక్రమ వలసదారులకు ఆశ్రయం ఇచ్చేది లేదని హంగరీ చెబుతుండగా యూరోపియన్ యూనియన్ చట్టాలను హంగరీ ధిక్కరిస్తోందని, దాన్ని తాము సహించలేమని ఈసీజే యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెబుతోంది. చెప్పడమే కాదు, హంగరీ మీద అనూహ్యమైన భారీ ఫైన్ కూడా విధించింది. ఇప్పుడు ఈ వార్త యూరోపియన్ దేశాల్లో సంచలనంగా మారింది. మరి ఈసీజే ఆదేశాలను హంగరీ ప్రధానమంత్రి అమలు చేస్తారా, ధిక్కరిస్తూ ముందుకెళ్తారా? యూరోపియన్ కంట్రీస్ లో తీవ్రమైన అలజడి చెలరేగుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధంతో ఈయూ దేశాలు అతలకుతలమవుతుండగా యూరోపియన్ కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఈయూ దేశాల కూటమిలో చిచ్చు రేపుతోంది. ముందుగా ఈసీజే ఏం తీర్పు ఇచ్చిందో చూద్దాం. యూరోపియన్ యూనియన్ సర్వోన్నత న్యాయస్థానం హంగరీ దేశానికి భారీ ఫైన్ విధించింది. అంతర్జాతీయ శరణార్థి నియమాలను పాటించలేదని, ఇది యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీర్పును ఉల్లంఘించడమే అని కోర్టు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు 200 మిలియన్ యూరోలు యూరోపియన్ యూనియన్ కమిషన్ కు పెనాల్టీగా చెల్లించాలని తీర్పునిచ్చింది. ఆ మొత్తాన్ని డాలర్లలోకి మారిస్తే $216 మిలియన్ అవుతున్నాయి. శరణార్థుల విషయంలో హంగరీ పాలకులు ఏమాత్రం జాలి చూపడం లేదని, శరణార్థుల కోసం చేసిన చట్టాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తోందని కోర్టు ఆక్షేపించింది. ఈసీజే 2020లోనే ఈ మేరకు తీర్పు ఇచ్చినా ఆ రూలింగ్ ను ఇప్పటి వరకు హంగరీ పట్టించుకోకపోవడం విశేషం. ఈ 4 ఏళ్లుగా హంగరీలోకి అక్రమ వలసదారుల రాక గణనీయంగా తగ్గిపోయింది. అదే సమయంలో యూరోపియన్ యూనియన్ పరస్పర ఒప్పందాన్ని హంగరీ ఉల్లంఘించడమే కాక శరణార్థుల విషయంలో అంతర్జాతీయ చట్టాలను కూడా అమలు చేయడం లేదని కోర్టు అభిశంసించింది. ఇలా 2020 నుంచి హంగరీ తమ తీర్పును ఉల్లంఘిస్తూనే వచ్చింది. కాబట్టి దానికి పెనాల్టీగా రోజు 1 మిలియన్ యూరోలను అదనంగా చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. అంటే 200 మిలియన్ యూరోలు కాకుండా తమ తీర్పును అమలు చేసేదాకా ప్రతిరోజు 1 మిలియన్ యూరోల చొప్పున పెనాల్టీ చెల్లించాలనే సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఇక యూరోపియన్ యూనియన్ సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై హంగరీ ప్రధాని విక్టర్ ఆర్బన్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆ తీర్పు తమకు సమ్మతం కాదని కూడా తేల్చి చెప్పడం విశేషం. కోర్టు దాని పరిధికి మించి ప్రవర్తిస్తోందని, చూడబోతే యూరోపియన్ యూనియన్ సర్వోన్నత న్యాయస్థానానికి యూరోపియన్ పౌరుల కంటే అక్రమ వలసదారులే చాలా ముఖ్యమన్నట్టుగా కనిపిస్తోందంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో హంగరీకి బ్రసెల్స్ కి మధ్య చర్చలను తాము తెరిచే ఉంచామని, మరింత లోతుగా మరింత విస్తృతంగా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని గతంలోనే యూరోపియన్ యూనియన్ కు హంగరీ ప్రధాని తేల్చి చెప్పారు. అయితే అక్రమ వలసదారుల ఆగడాలను తాము భరించలేకపోతున్నామని, ఆయుధాలు ధరించిన అసైలం సీకర్స్ ఫెన్సింగ్ ను బలవంతంగా దాటుతూ తమ భద్రతా సిబ్బందిని దారుణంగా గాయపరుస్తున్నారని, 2023 ఒక సంవత్సరంలోనే దాదాపు 170 ప్రయత్నాలను తాము అడ్డుకున్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూరోపియన్ కమిషన్ డిమాండ్స్ ని తాము గౌరవించదలుచుకోలేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు హంగరీ ప్రధాని. బ్రిస్సెలి బ్యూరోక్రాták és Magyarország közötti vita, sőt mélyül és valószínűleg szélesedik. Június végén Magyarország és Lengyelország tiltakozása ellenére áterőltettek egy új migrációs paktumot. Most szeptember van, és nyilvánvaló, hogy a paktum már megbukott. A tengeri útvonalon érkezők Lampedusa szigetén már valóságos inváziós hadsereg benyomását keltik. Magyarország déli határánál ebben az évben eddig 128,000 అంతర్జాతీయ శరణార్థుల నియమాలు మరీ మితిమీరిన మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నాయన్న భావన క్రమంగా బలపడుతోంది. అక్రమ వలసదారులు దేశంలోకి చొరబడటం క్రమంగా పెరుగుతోందన్న విషయం 2015లోనే హంగరీ గుర్తించింది. అయితే అది గుర్తించే నాటికే 10 లక్షలకు పైగా అక్రమ వలసదారులు హంగరీలోకి వచ్చేశారు. వారిలో చాలా మంది సిరియా నుంచి వచ్చిన వారే. సిరియాలో అలజడుల కారణంగా తాము రక్షణ కోల్పోయామంటూ పోలోమని వచ్చేశారు. నిజానికి 4 లక్షల మంది హంగరీ గుండా యూరోపియన్ కంట్రీస్ లోకి ప్రవేశించేటప్పటికే హంగరీ ఈ సిచ్యువేషన్ గుర్తించింది. వెంటనే రేజర్ వైర్ తో పటిష్టమైన ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసింది. అయితే సెర్బియా, క్రొయేషియా వంటి యూరోపియన్ దేశాలతో కలిపి అధికారిక ఎంట్రీ పాయింట్స్ ను మాత్రం క్లోజ్ చేసింది. ఇది అంతర్జాతీయ నియమాలకు విరుద్ధమని కోర్టు ఎత్తి చూపుతున్న తప్పిదం. అందుకే ఇంత భారీ మొత్తంలో ఫైన్ విధించింది. 2020 కోవిడ్ టైంలోనే హంగరీ ఓ రూలింగ్ పాస్ చేసింది. బెల్గ్రేడ్, కీవ్ పట్టణాల్లోకి ఎంటర్ అవ్వాలనుకుని ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్ కావాలనుకునే శరణార్థులు వారు హంగరీకి రాకముందు ఏ దేశాల్లో ఉన్నారో ఆయా దేశాల్లోని హంగరీ ఎంబసీలకు అసైలం కోసం దరఖాస్తు చేసుకోవాలని రూలింగ్ తీసుకొచ్చింది. అంటే హంగరీలో అప్పటికే అక్రమంగా ప్రవేశించిన వారి దరఖాస్తులు తాము గుర్తించబోమంటూ మెలికి పెట్టింది. దాన్నే మరో రకంగా
విధంగా చెప్పాలంటే హంగేరీలో ఉన్నవారు వెనక్కి వెళ్లిపోయి అంతకుముందు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంలో లేదా నాన్ EU కంట్రీస్ లోని తమ ఎంబసీలో దరఖాస్తులు సమర్పించాలని డిక్లేర్ చేసింది. ఉన్నపళంగా అక్రమ వలసదారులు వెళ్లిపోవాలని చెప్పకని చెప్పిందన్నమాట. ఆ చట్టం అమలు చేస్తున్నప్పటి నుంచి చూస్తే 2023లో కేవలం 30 అప్లికేషన్లు మాత్రమే హంగరీకి అందే. అదే సమయంలో హంగరీ కంటే 10 తక్కువ జనాభా ఉన్న సైప్రస్ ఆ ఒక్క సంవత్సరంలోనే 12,000 అప్లికేషన్లు పొందిందట. విదేశీ చొరబాటుదారులు వలసదారుల రూపంలో తమ ప్రాణాలకు రక్షణ కరువైందని చెబుతూ తిష్టవేసి తమ దేశంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని, ఆయుధాలతో ఫెన్సింగ్ దాటి అలజడులు రేపుతున్నారని, సాంస్కృతికమైన మతపరమైన అనేక సమస్యలు సృష్టిస్తున్నారని హంగేరీ చెబుతోంది. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తమ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తోందని, అలాంటి ఏకపక్ష తీర్పులను తాము స్వాగతించబోమని హంగరీ ఖరాఖండిగా చెబుతోంది. ఇలాంటి చట్టాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ కోసం తాము ఇప్పటికే $2.5 బిలియన్ ఖర్చు చేశామని, కానీ అందులో 1% కూడా యూరోపియన్ యూనియన్ భరించలేదని చాలా కీలకమైన పాయింట్ లాగుతోంది హంగేరీ. అంటే యూరోపియన్ యూనియన్ గా ఏర్పడింది సొంత ప్రజల క్షేమాన్ని పణంగా పెట్టి బయట నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తారనే అంశాన్ని తెర మీదకు తెస్తోంది హంగరీ. సరిగ్గా ఈ అంశమే ఇప్పుడు యూరోపియన్లో చిచ్చు పెడుతోంది అంటున్నారు. ఇప్పటికే ఇంగ్లాండ్ EU నుంచి వెళ్లిపోగా ఇప్పుడు హంగరీ కూడా అందుకు పూర్తి సంసిద్ధంగా ఉందన్న వాదన వ్యక్తమవుతోంది. అయితే హంగరీని ఒంటరిని చేసి భయపెట్టి యూరోపియన్ యూనియన్లో బలవంతంగా కొనసాగించకపోతే దాని భవిష్యత్తు ప్రమాదాల్లో పడుతుందన్న కారణంగానే యూరోపియన్ కమిషన్ కోర్టు చేత ఇలాంటి తీర్పు ఇప్పించింది అంటున్నారు. ముస్లిం దేశాల నుంచి జబర్దస్తిగా వచ్చి అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే జిహాదీ బ్యాచ్ల్ని ఇప్పటిదాకా భరించడమే హంగరీ చేసిన తప్ప అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముస్లిం శరణార్థుల వల్ల స్థానిక సంస్కృతికి, స్థానిక ప్రజలకు ముప్పు వాటిల్లుతోందని, అసలు యూరప్ సంస్కృతికి, ఇస్లామిక్ సంస్కృతికి ఎక్కడా పొసగదని, అంతర్జాతీయ చట్టాలను ఉటంకిస్తూ ఇలాంటి నిబంధనలు బలవంతంగా రుద్దితే యావత్ యూరోపియన్ సమాజానికి ముప్పు తప్పదన్న వాదన హంగేరీని సమర్థిస్తున్న వారి నుంచి వ్యక్తమవుతోంది. మరి ECJ రూలింగ్ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.